హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మా ఫ్రెండ్తో కలిసి గోల్డ్ షాపింగ్ వెళ్ళిపోయాను అనమాట. స్టార్టింగ్ ఏవి డిస్ప్లేలో పెట్టున్నారు. ఇవి వచ్చేసి నోస్ పింగా, అలాగే ఇయర్కి పైన పెట్టుకుంటారు కదా, ఇయర్కి పైన కమ్మలు కాకుండా పైన చిన్నవి పెట్టుకుంటారు కదా, అలాగా యూజ్ చేస్తారంట. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్, అంటే ప్యూరిటీ వచ్చేసి 18 క్యారెట్స్ పడుతుంది. అంటే కాపర్ మిక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాపర్ మిక్స్ ఎక్కువ ఉంటే దానికి ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది. కానీ అవి పీస్ టైప్లో ఇస్తారంట, వెయిట్ టైప్లో కాదు. మా ఫ్రెండ్ అయితే ఇవి బ్యాంగిల్స్ చూసేస్తుంది అనమాట. నాకు ఈ బ్యాంగిల్స్ అయితే భలే నచ్చేసాయి. 26 గ్రామ్స్ సంథింగ్ ఉన్నాయి. 2 బ్యాంగిల్స్ చాలా స్టిఫ్గా ఉన్నాయి. అదేవిధంగా మోడల్ కూడా చాలా బాగుంది. శారీకి ఏమైనా గుచ్చుకుంటాయేమో, పక్కన షార్ప్గా ఉన్నాయి కదా, శారీ ఏమైనా పట్టేస్తుందేమో నేను చాలాసార్లు చూశాను. కానీ అలా ఏం లేదు, చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. డిజైన్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది. ఎవరు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. ఇవి వచ్చేసి కొంచెం ఓల్డ్ మోడల్ ఏమో అనిపిస్తుంది. ఎనామెల్తో వచ్చాయి ఆ బ్యాంగిల్స్. లోపల అవి వంగిపోకుండా లక్కో ఏదో వేస్తామని చెప్పారు. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. వెయిట్ కూడా హెవీగా ఉందన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక్కొక్క బ్యాంగిల్ 4 బ్యాంగిల్స్ వచ్చేసి 56 గ్రామ్స్ ఉంది. అంటే 5.5కి 1 గ్రామ్ ఎబో అనమాట. ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ కింద యూజ్ చేస్తారు. ఇదైతే ప్రైస్, అదేవిధంగా మనకి వెయిట్ కూడా తక్కువగానే పడుతుంది. కానీ బ్యాంగిల్ కూడా అలాగే ఉంచేస్తే వంగిపోతుంది అనమాట. ఎప్పుడైనా బ్యాంగిల్స్ మనం ఎప్పుడు చేయించుకోం కాబట్టి, ఎప్పుడో ఒకసారి చేయించుకుంటాం కాబట్టి కొంచెం వెయిట్లో చేయించుకోవడమే మంచిది అనిపిస్తుంది నాకు. ఇదైతే సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి లోపల డొల్లలాగా ఉంది కదా, దాని లోపల ఏదో లక్కో లేదా ప్లాస్టిక్ గాజు టైప్లో ఏదో ఒకటి వేస్తాం మేము అని చెప్తున్నారు వాళ్ళు. అలాగైతే అవి వంగిపోకుండా ఉంటాయి. ఇలాగ మనం ఓన్లీ గోల్డ్ తోటి చేయించుకుంటే ఎక్కించుకునేటప్పుడే వంగిపోతాయంట. చాలా వాళ్ళు ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళే చెప్పారు అలాగా, ఇవి డొల్లలాగా ఉన్నాయి కదా మేడం, లోపల అవి వంగిపోతాయి. లోపల అలా వంగిపోకుండా మేము ప్లాస్టిక్ గాజు లక్క లాంటిది వేస్తాము అని చెప్పారు. ఇవైతే నక్షి టైప్లో వచ్చాయన్నమాట బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ లైట్ వెయిట్లోనే ఉన్నాయి. బ్యాంగిల్ కూడా చాలా వీక్గా ఉంది, ఒత్తేస్తే అణిగిపోతాయి అనమాట. ఇవి కొంచెం వెడల్పుగా ఉన్నాయి. లోపలంతా గ్యాప్ ఉందన్నమాట. అది ఫుల్లీ గోల్డ్, మొత్తం గోల్డ్ కాదు, అది జస్ట్ పైన ఆ లేయర్ వరకే గోల్డ్ ఇచ్చారు. వెడల్పుగా ఉంటుంది చూడడానికి. చూసారా, వెయిట్ కూడా 24 గ్రామ్స్. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 12 గ్రామ్స్ పడింది అనమాట. 12 గ్రామ్స్ అంటే చాలా పలచాంగా ఉంటాయి. ఇలాంటివి తీసుకోవడం మనకి షోకే ఉంటాయి, కానీ యూజర్స్కి యూజ్ అవ్వవు అనమాట. అది ఒక గంట అంతే, ఒక గంటకి మించి ఎక్కువ వేసుకోలేదు మనం అవి. ఎందుకంటే అవి పలచాంగా ఉంటాయి కాబట్టి ఇలాగా వంగిపోతాయి. నేను ఇలాంటిది ఇంతకుముందు ఒకసారి ఫేస్ చేశాను. ఇలాంటిది ఒకటి రింగ్ నాకు ఎవరో గిఫ్ట్ చేశారనమాట. అది ఊరికనే వంగిపోయింది అలాగా. ఇది వెయిట్ చూసారా, 46 గ్రామ్స్ ఉంది. 4 బ్యాంగిల్స్ వచ్చేసి 46 గ్రామ్స్ అనమాట. సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేస్తారు, బాగా స్లిమ్గా ఉంటాయి. దీనికి లోపల డొల్లలాగా ఏం లేదు, మొత్తం బ్యాంగిల్ మొత్తం గోల్డ్ కోటింగ్ తోటే ఇచ్చారనమాట. చాలా బాగుంది. కానీ కాకపోతే లైట్ వెయిట్ కాబట్టి కొంచెం వంగిపోతాయేమో అని ఆలోచించాల్సి వస్తుంది. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ బ్యాంగిల్స్ మొత్తం మీద నాకు ఈ 2 కలెక్షన్స్ అయితే, ఈ 2 మోడల్స్ అయితే, ఈ 2 డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవైతే కొంచెం హెవీగా ఉన్నాయి. 56 గ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడే మనం ఏం వెయిట్ వేయకుండా డెమో పీస్లోనే అవి చాలా బాగున్నాయి అనమాట. హెవీగా, వెయిట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. గాజు కూడా ఇలా ఒత్తితే కూడా వంకపోయే విధంగా ఏం లేదు. కాకపోతే ఇవి కొంచెం ఓల్డ్ పీపుల్ వేసుకునే విధంగా ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, మన మదర్ వాళ్ళు, అలాంటి వాళ్ళు వేసుకునే దానిలాగా అనిపించింది నాకు. అందుకే నేను అవి ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఇవైతే ఓల్డ్ మోడల్ అనమాట, ఎనామెల్తో వచ్చాయి. ఇంతకుముందు అందరూ ఇవే వేసుకునేవాళ్ళు. ఇదిగోండి, ఈ డిజైన్ అయితే అసలు మార్వెలస్, అసలు ఎంత బాగుందో చూడడానికి. చూసారా ఎంత షైనీగా ఉందో, మెరుస్తుంది. అదేవిధంగా సింపుల్గా ఉంది, ఫ్యాన్సీ వేర్కి బాగుంటుంది. ఎటువంటి స్టోన్స్ లేవు, ఎనామెల్ లేదు, చాలా బాగుందన్నమాట. ఈ బ్యాంగిల్స్ మనం ఇందాక చూసాం కదా, ఆ టైప్లోనే ఇది వేరే డిజైన్ అనమాట. సేమ్ అలాగే లోపలంతా డొల్లలాగా వస్తుంది, పైన వరకు లేయర్ టైప్లో బ్యాంగిల్ ఇచ్చారు. ఇవి చూడడానికి ఏంటి అంటే ఎక్కువ వెయిట్ ఉన్నాయేమో, అంత బంగారమైన, అబ్బా అంత బంగారం అనుకోవడానికి మాత్రమే అవి, కానీ ఊరకనే వంగిపోతాయి. ఈ బ్యాంగిల్స్ ఎక్కువ కలెక్షన్ ఏం లేదండి, ఒక 15 చూపించారేమో అంతే. ఆ 15లో నాకు ఆ 2 పెయిర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇది చూసారా, 4 బ్యాంగిల్స్ 32 గ్రామ్స్ అనమాట. 32 అంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 8 సంథింగ్ పడుతుంది అనమాట. అది బ్యాంగిల్ అయితే ప్రస్తుతానికి చూడడానికి బాగానే ఉంది, కానీ పైన లోపల ఇంకా అతను ప్లాస్టిక్ బ్యాంగిల్ వేస్తా అన్నారు. అది ఎలా వేసారో కూడా అతను చూపించారు. అది లాస్ట్లో పెట్టారనమాట. ఒకసారి మీరు మిస్ అవ్వకుండా చూసేయండి. మీరు ఇలాంటి ఎప్పుడైనా బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు అవి వంగిపోకుండా గోల్డ్ షాప్లో అలాంటిది వేయించుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మనం ఈ టైప్ బ్యాంగిల్స్ అంటే పలచంగా ఉండే బ్యాంగిల్స్ తీసుకున్నా సరే, మనం అలాంటిది ఒకటి లోపల వేయించుకున్నామంటే చాలా రోజులు వస్తుందన్నమాట. ఇవి కొంచెం పర్లేదు, 30 గ్రామ్స్లో ఉన్నాయి. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 15 గ్రామ్స్ పడింది అనమాట. ఇవి వెయిట్ బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే ఇలాంటివి అయితే నాకు తెలిసి వేస్ట్ చేయండి, ఊరికనే వంగిపోతాయి. ఇవి వచ్చేసి బ్యాంగిల్ సైజ్ చూడడానికి అతను తీసుకొని వచ్చారు. అవన్నీ సైజ్ అనమాట, బ్యాంగిల్ సైజ్ చూడడానికి. ఇది 24 సంథింగ్ ఉంది. ఇది మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ తోటి బ్యాంగిల్ చేస్తారంట అతను. ఇవన్నీ సైజ్ చూసేవి అనమాట. ఈ బ్యాంగిల్స్ నక్షీలో వచ్చాయి.
చాలా బాగున్నాయి కానీ కొంచెం పలచగానే ఉన్నాయి. ఇవి అంత స్ట్రాంగ్గా ఉండవేమో నాకు అనిపిస్తుంది. అది కాక స్టోన్స్ కూడా వచ్చాయి. ఎప్పుడైనా సరే గోల్డ్ మనం ఇన్వెస్ట్మెంట్కి లేదా మనం ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అని మీరు తీసుకునే పని అయితే గోల్డ్ ఎప్పుడు కూడా స్టోన్స్ ఉండేవి మాత్రం అస్సలు తీసుకోకండి. ఓన్లీ స్టైల్ చేయడానికి మాత్రమే తీసుకుంటున్నాము అనే పని అయితేనే మీరు స్టోన్స్ అవి ప్రిఫర్ చేయండి. కానీ నార్మల్గా అయితే స్టోన్స్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. సింగిల్గా ప్లెయిన్లోనే తీసుకోవడం మంచిదన్నమాట. ఎనామెల్ ఉన్నా ఓకే పర్లేదు, కానీ స్టోన్స్ అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే బ్యాంక్లో పెట్టేటప్పుడు కూడా ఆ స్టోన్ వెయిట్ మైనస్ చేస్తారు. ఇక్కడ చూడండి, అతను ఆ లక్క ఇందాక చెప్పాను కదా లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ వేస్తారనేసి, ఆ ప్లాస్టిక్ బ్యాంగిల్ లోపల గాజుకి ఎలా అడ్జస్ట్ చేస్తారో అతను చూపిస్తున్నారు. ఇలాగా వేయించుకున్నట్లయితే మనం బ్యాంగిల్లో ఆ బ్యాంగిల్ ఎక్కించేటప్పుడైనా సరే ఏదైనా ప్రెషర్ పడినా సరే అది వంగిపోకుండా ఒత్తుకుపోకుండా ఉంటుంది అని చెప్తున్నారు అతను. ఇలాగంటి వెడల్పు గాజులు చేయించుకున్నా సరే మనం ఇలాంటిది ఒకటి లోపల వేయించేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని అతను చెప్తున్నాను అనమాట. చూసారా, అసలు లోపల వేసినట్టే లేదు. ఆ కలర్ కూడా కొంచెం బ్యాంగిల్లో కలిసిపోతుంది. ఈ టిప్ చాలా బాగుంది కదా. చూసారా, బ్యాంగిల్ ఒత్తి చూపిస్తున్నారు. అది వంగిపోదు, స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారు అనమాట. లోపల అలాంటిది ఒకటి ప్లాస్టిక్ వేయించుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు లైట్ వెయిట్లో ఇట్లాంటివి తీసుకున్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదని చూపిస్తున్నారు. కానీ ఇలాంటివి కూడా ఎక్కువ రోజులు ఏం లీడ్ అవ్వవు. మనం కొంచెం ఏంటి అంటే మనం తీసుకున్న దానికి కొంచెం స్ట్రాంగ్గా ఊతం ఇవ్వడం అని చెప్పుకోవచ్చు. మీరు నెక్స్ట్ టైం బ్యాంగిల్ షాపింగ్ చేసేటప్పుడు లేదా గోల్డ్ షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ మాత్రం మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో ఒకసారి చూసేసుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద మాత్రమే గోల్డ్ తీసుకుంటున్నారు అంటే మాత్రం స్టోన్స్ ఉన్నవి మాత్రం అసలు ప్రిఫర్